నా అన్వేషణ ఫాలోవర్స్ తగ్గిన 8 రోజుల్లో 8 లక్షలు సంపాదించిన యూట్యూబర్ అన్వేష్. పాపులర్ యూట్యూబర్ అన్వేష్ నా అన్వేషణ ఫేమ్ మళ్ళీ హెడ్లైన్స్లోకి వచ్చాడు. రీసెంట్ కాంట్రవర్సీస్ వల్ల ఫాలోవర్స్ కౌంట్ కొంచెం తగ్గిన, వ్యూస్ మాత్రం రికార్డ్ లెవెల్లో పెరిగాయి. దానివల్ల జస్ట్ 8 daysలో 8 lakhs ఇన్కమ్ వచ్చిందని అన్వేష్ లేటెస్ట్ వీడియోలో డిస్క్లోజ్ చేశారు. ఈ గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను మలేషియాలోని. యాక్టర్ శివాజీ మరియు గరికపాటి మీద కమెంట్స్ చేసి హ్యూజ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన అన్వేష్ పై 2 తెలుగు స్టేట్స్లో పోలీస్ కంప్లైంట్స్ ఫైల్ అయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. హిందూ ఆర్గనైజేషన్స్ నుంచి స్ట్రాంగ్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అన్వేష్ పై పోలీస్ కేసు రిజిస్టర్ అయిందని అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. కాంట్రవర్సీ ఎంత పెరిగినా అన్వేష్ మాత్రం వెనక్కు తగ్గకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్లీ గరికపాటికి వార్నింగ్ అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోతో పాటు అన్వేష్ మేనేజ్ చేస్తున్న 2 యూట్యూబ్ ఛానల్స్ కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ వ్యూస్ వల్ల ఎంత ఇన్కమ్ వచ్చిందని అన్వేష్ తను ఒక వీడియో ద్వారా చెప్పాడు. నేను తప్పు చేశానని ఒప్పుకున్నా, అయినా కూడా నన్ను హెవీగా ట్రోల్ చేస్తున్నారు, కానీ ఈ 8 రోజుల్లో 8 లక్షలు ఎర్న్ చేశాను అని అన్వేష్ వీడియోలో అన్నాడు. మంది ఒకేసారి నా మీద బాణాలు వేసేసరికి ఏం చేయాలో తెలియక శ్రీరామ శ్రీరామ అన్నాను. నాకు డబ్బులు వచ్చేసాయి అనమాట. అన్వేష్ ప్రకారం 8 లక్షల్లో 2 లక్షలు మలేషియాలో ఐఫోన్ కొనడానికి ఖర్చు చేస్తున్నానని చెప్పాడు. మిగిలిన 6 లక్షల్ని ఉమెన్ కోసం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి స్పెండ్ చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. డైలీ ఉమెన్ తో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఆ అమౌంట్ యూజ్ చేస్తానని చెప్పడంతో ఈ వీడియో కూడా మినిట్స్ లో వైరల్ అయింది. కరెంట్ సిట్యుయేషన్లో అన్వేష్ కాంట్రవర్సీ బ్యాక్గ్రౌండ్లో అసలు ఇష్యూ ఏంటి, అన్వేష్ ఎవరు అని జనాలు తెలుసుకోవడానికి తన ఛానల్ని ఓపెన్ చేస్తున్నారు. ఈ క్యూరియాసిటీ వల్ల వ్యూస్ సడన్గా స్కై రాకెట్ అయ్యాయి. దాని ఎఫెక్ట్ ఇన్కమ్ మీద కూడా క్లియర్గా కనిపిస్తోందని అబ్జర్వర్స్ చెప్తున్నారు.